అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చును గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంగమా, రెండవ అనుభవం ఏంటంటే, మొట్టమొదటిగా నీటి బాప్తిస్మపు అనుభవం అయితే, రెండోది పరిశుద్ధాత్మని యొక్క బాప్తిస్మపు అనుభవము. హల్లెలూయా. ఆయన అందరికీ ధారాళంగా తన ఆత్మను అందించేవాడు. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే అనుభవం ఎలా ఉంటుందంటే, దేవా అన్య భాషలతో అభిషేకించు, ఎగసిగాలెల్లెనను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అన్య భాషలతో అభిషేకించు, ఎగసిగాలెల్లెనను తాకుమా, జీవనది వలె ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, తండ్రి నీ ఆత్మతో నింపుమా, తండ్రి నీ ఆత్మతో నింపుమా. హల్లెలూయా. ఆయన ఆత్మస్పర్శ, ఆయన ఆత్మ తాకుదల ఎలా ఉంటుందంటే, మండే అగ్ని జ్వాలలాగా రగిలిస్తూ ఉజ్జరింపు చేస్తూ ఉంటుంది. హల్లెలూయా. మండే అగ్ని మన మీదకి వస్తే ఎలా ఉంటుందో, పరిశుద్ధాత్ముడు మనల్ని తాకినప్పుడు అలాగ ఉంటుంది. అది ఒక అనుభవము. హల్లెలూయా. మండే అగ్ని దిగి సంఘం మీద ఏలుబడి చేస్తూ ఉంది. ఇంకా రెండో అనుభవం ఏంటంటే, భయంకరంగా ఎండ ఉంటుంది, వేడి పుట్టుకొస్తూ ఉంటుంది. ఆ వేడిలో ఏం కలుగుతుందంటే, చల్లని గాలి మనల్ని తాకుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ గాలి మనల్ని ఇలా తాకినప్పుడు ఏమవుతుందంటే, గాలి ఏదో ఒక్క దగ్గర తగులుతుంది. మనకి ఒక అరిచేయంత గాలి ఎంతవరకు తగులుతుందండి? అరిచేయంత గాలి ఎంతవరకు తగులుతుంది? ఎక్కడ పడితే అక్కడ మాత్రమే తగులుతుంది. కానీ ఈ యొక్క చల్లని బలమైన ఈ గాలి అరిచేయంత మనకి తాకినప్పుడు నిలువెల్లా ఫీలింగ్ మనం ఫీల్ అవుతాం. హల్లెలూయా.